హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కల్లో చూసిందే కొన్ని రోజుల తర్వాత నిజమైందా? ఒకానొక వ్యక్తి ఓడ మునిగిపోతుందని కల్లో చూశాడు. కొన్ని రోజులకే ప్రపంచపు అతి పెద్ద ఓడ టైటానిక్ సముద్రంలో మునిగిపోయింది. ఇంకొక వ్యక్తి తన మరణాన్ని కల్లో చూసి భయపడ్డాడు. కానీ ఆ కల వచ్చిన కొన్ని రోజుల్లోనే అతను నిజంగానే హత్యకు గురయ్యాడు. శాస్త్రవేత్తలు దీన్ని ప్రోకాగ్నిటివ్ డ్రీమ్స్ అంటారు. మన మెదడు కొన్ని సంఘటనలను ముందుగానే గ్రహించగలదా? సైకాలజిస్టుల ప్రకారం డీజా వ్యూ, ఫ్యూచర్ ప్రిడిక్షన్ కలలకు సంబంధం ఉండొచ్చు. కొన్ని కలలు మన అవచేతనంలో గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తును ఊహించేలా చేయవచ్చు. అయితే ఇప్పటి వరకు శాస్త్రం పూర్తిగా దీన్ని నిర్ధారించలేదు. కానీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే కలలు భవిష్యత్తును ఊహించగలవా అని అనిపించక మానదు. ఇవి కేవలం యాదృచ్ఛిక సంఘటనలా, లేక మన మెదడు భవిష్యత్తును ముందుగానే గ్రహించగలదా? ఈరోజు మనం భవిష్యత్తును ఊహించిన 5 షాకింగ్ కలల కథలు, శాస్త్రీయ విశ్లేషణ గురించి తెలుసుకుందాం. టైటానిక్ మునిగిపోవటానికి 14 ఏళ్ల ముందు వచ్చిన కల. 1912లో టైటానిక్ ఓడ మునిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ ఘటనను 14 ఏళ్ల ముందే 1898లో మోర్గాన్ రాబర్ట్సన్ అనే రచయిత తన నవల ఫుటిలిటీలో ఇదే విధంగా ఓడ మునిగిపోతుందని రాశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నవల్లోని ఓడ పేరు టిటాన్. ఇది కూడా ఓ ఐస్బర్గ్ ని ఢీకొని మునిగిపోతుంది. టైటానిక్లో ఉన్నవే సమానమైన వివరాలు నవలలో కూడా ఉన్నాయి. ఇది యాదృచ్ఛికమా, లేక భవిష్యత్తును ఊహించిన కల? అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన హత్యకు కొన్ని రోజుల ముందు ఒక భయంకరమైన కల చూశాడు. తన కలలో అతను వైట్ హౌస్లో ఓ శవపెట్టికను చూశాడు. ఎవరో అమెరికా అధ్యక్షుణ్ణి హత్య చేశారు అని చెప్పారు. ఈ కల వచ్చిన కొన్ని రోజులకే లింకన్ను జాన్ విల్క్స్ బ్రూత్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఇది ఎంత భయంకరంగానో ఉంది కదా. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్స్ పై భయంకరమైన ఉగ్రవాద దాడి జరిగింది. కానీ ఈ ఘటన జరగటానికి కొన్ని రోజుల ముందే చాలా మంది ఆ ఘటనను కల్లో చూశామని చెప్తున్నారు. ఒక వ్యూయర్ తన కల గురించి ఇలా చెప్పాడు: నేను భారీ పేలుళ్లు, అగ్ని మరియు భయంకరమైన గందరగోళాన్ని కల్లో చూశాను. నేను తెల్లవారిన తర్వాత అదే వార్త చూసి షాక్ అయ్యాను అని చెప్తున్నారు. అసలు మన మెదడు భవిష్యత్తును ముందుగానే ఊహించగలదా? 1870లో జరిగిన ఫ్రాంకో ఫ్యూజియన్ యుద్ధానికి ముందు ఓ సైనికుడు నేను యుద్ధంలో గాయపడతాను అని కల్లో రాశాడు. ఆయన చెప్పినట్లుగానే కొన్ని రోజుల్లో అతను యుద్ధంలో పాల్గొని కుడి భుజం వద్ద గాయపడ్డాడు. కల అనేది కేవలం ఊహ మాత్రమేనా, లేక భవిష్యత్తును చెప్పే గడియారమా? ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వెయిన్ తన తమ్ముడు హెన్రీ మన్రాన్ని కల్లో చూశాడు. అతను తన కల్లో హెన్రీ ఓ నావా ప్రమాదంలో చనిపోతున్నాడని చూశాడు. కొన్ని రోజుల తర్వాత అతని తమ్ముడు నిజంగానే ఓ నావా ప్రమాదంలో చనిపోయారు. అది కేవలం ఒక దురదృష్టకరమైన కల, లేక భవిష్యత్తును చూపించే సంకేతమా? ఇప్పుడు మీరే చెప్పండి. మీకెప్పుడైనా భవిష్యత్తును ఊహించిన కలల అనుభవం ఉందా? మీ కల నిజమైందా? కమెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కలల రహస్యాల కోసం ఫ్యాక్ట్ విత్ జేపీడీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కలల భవిష్యత్తును చెప్పగలవా? మీరేమనుకుంటున్నారు? కమెంట్స్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.